వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే క్వాడ్స్ దోచేసిన కాకాని అనిల్ కుమార్, అభిశంసనే చిచ్చు రేపిందా, ధన్కర్ రాజీనామాపై అనేక ప్రశ్నలు, 2027లో పదవి విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే రాజీనామా, సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్ అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే స్థిరాస్తి రంగానికి ఊతం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ సేల్ కమ్ జీపీఎస్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు 4 నుంచి 1% ప్రభుత్వ ఉత్తర్వులని కూడా మనం చూస్తున్నాం స్థిరాస్తికి సంబంధించి. ఇక మరొక మెయిన్ హెడ్లైన్ చూస్తే క్వాడ్స్ దోచేసిన కాకాని అనిల్ కుమార్, అక్రమ మైనింగ్తో అడ్డంగా దొరికిన మాజీ మంత్రులు, రుస్తుం మైన్స్లో తవ్వి 100 కోట్ల ఖనిజం దోపిడీ, ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేయించిన అనిల్, మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కాలువలకు నీటిని విడుదల చేయండి, ఆగస్టు 20లోగా భర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో మరి మాట్లాడినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక హెడ్లైన్ కనుక చూసినట్లయితే కోసేస్తాం నరికేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోం, వైకాపా వాళ్ళ తాటకు చప్పుళ్లకు బెదిరి వాళ్ళు ఎవరు లేరిక్కడ అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. సినిమాలు చేస్తున్నానని నన్ను విమర్శిస్తారా, వాళ్ళలా నాకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవు అని కూడా వైకాపా నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సమగ్ర విచారణకు అనుమతి, 90 రోజుల్లో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి, రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినట్లు చూడొచ్చు. కేసులో తేలినున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర అని కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ ఇక ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే ఉచిత ప్రయాణాలు 200 కోట్లు, మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆర్టీసీ 0 టికెట్ల జారీలో కీలక మైలురాయి, ఆడబిడ్డలకు అభినందనలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు చూడొచ్చు. మహిళలకు 6,671 కోట్లు ఆదా అన్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మరి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే ఈ పథకం డిసెంబర్ 9, 2023లో ప్రారంభం. ఇంకా రోజుకు 35 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బీసీ బిల్లుకు పార్లమెంటులోనూ మద్దతు ఇవ్వాలి, అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు, బీసీలంటే చిన్న చూపు, ఆయన పంపిన లీగల్ నోటీస్కు భయపడే వ్యక్తి కాదు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. ఇక బీసీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని వారు కోరుతున్నట్లు మనం చూడొచ్చు. మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధింపుపై అభిప్రాయం చెప్పండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఓటర్ల జాబితాపై స్తంభించిన పార్లమెంటు, ఉభయ సభలో విపక్షాల నిరసనలు, వచ్చే వారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తే టెట్ ఉత్తీర్ణులు 59,692 మంది, ఫలితాలు విడుదలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇవి ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్, తాండూరులో 11.18 సెంటీమీటర్లు వర్షం నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే దౌలతాబాద్లో 10.68 సెంటీమీటర్లు, పలు కాలనీలో నీట మునిగిన ఇల్లు, ముంపులో వందలాది ఎకరాల పంటలు నష్టమని కూడా మనం చూడొచ్చు. మళ్ళీ తెరుచుకున్న శ్రీశైలం గేటు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తాండూరులోని ఆదర్శ్ నగర్ కాలనీలో నీట మునిగిన ఇల్లుల యొక్క చిత్రాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ కనుక చూసినట్లయితే భారత్పై జల ఖడ్గం, బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైంది, డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంప జోన్ లాగా మరి అభివర్ణించినట్లు తెలుస్తోంది. భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు, అలాగే చైనా కావాలని నీటిని వదిలినా ప్రమాదమే, వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం, పర్యావరణంపై
తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక చైనా కట్టే భారీ డ్యామ్కి సంబంధించి దాని ద్వారా భారత్కి ఎటు చూసినా కూడా ప్రమాదమే పొంచి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్లో స్వల్ప అగ్ని ప్రమాదం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా? ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్లు ప్రశ్నలు వేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అడ్వకేట్ జనరల్తో జిష్ణుదేవ్ వర్మ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికి సవరణ, ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ. మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్పై చర్చిస్తున్న గవర్నర్. ఇక త్వరలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ట్యాంక్ బండ్పై దాశరథి విగ్రహం ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభం అన్నట్లు మనం చూస్తున్నాం. మహాకవి పేరు శాశ్వతంగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు. అన్ని పంచాయతీల్లో దాశరథి సాహిత్యం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి ఉత్సవాలు. అన్నవరం దేవేందర్కు పురస్కారం ప్రదానం చేసినట్లు కూడా చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, సాయంత్రం సోనియా గాంధీతో భేటీ. రేపు ఇండియా కూటమి ఎంపీలతో ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం. అలాగే బీసీల 42% రిజర్వేషన్లపై కూడా పీపీటీ ఇయ్యనున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మరొక పేపర్ సాక్షిలో ఉన్నటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళలకు కూటమి సర్కార్ మరో ఢోకా అన్నట్లు కూడా ఇక్కడ సాక్షిలో మనం చూడొచ్చు. తాగునీరు తాకట్టు, 10,000 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో సహా ప్రజల నెత్తినే భారం అన్నట్లు కూడా తాగునీటికి సంబంధించినటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్న పలు అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు పుల్లూరు నరేందర్ గారు మరి లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సో మనం చూస్తున్నాము 2 డేస్గా ఇక ఉపరాష్ట్రపతి జన్కర్ రాజీనామాపై అనేక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ నేతలు కావాలనే బీజేపీ అని చేత రాజీనామా చేయించారని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారి రాజీనామా అంశం అనేది జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఆయన సడన్ గా రాజీనామా చేయడం, ఎందుకంటే ఆయనకు 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. అప్పటి వరకు తను ఆ పదవిలో కొనసాగుతానని కూడా ఇదివరకు ప్రకటించారు. ఇట్లాంటి సందర్భంలో ఆయన పదవి నుంచి దిగిపోవడంతో బీజేపీ వ్యూహం ఏంటి అనే అభిప్రాయం ఒకవైపు వ్యక్తమవుతా ఉండగా, మరోవైపు విపక్ష పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి చాలా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే బీజేపీలో ఉన్న ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, అసంతృప్తి ఉంది. వీటి వల్ల ఆ పార్టీ ఆయనని రైతు బిడ్డగా ఉన్న ధన్కడ్ గారిని ఆకస్మికంగా దించేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఓవరాల్ గా చూస్తే ధన్కడ్ గారు ఇదివరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసినప్పుడు కూడా మమతా బెనర్జీ గారితో అక్కడ కొన్ని అంశాలు లేవనెత్తడము, తర్వాత ఆయన ఇక్కడ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఈ తాజాగా ఈ జస్టిస్ వర్మ అనే వ్యక్తి ఎవరైతే ఆయన ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలతో ఆయన ఇల్లు ఒక దానికి అంటే ఒక సాక్ష్యంగా మారిందో, అక్కడ ఆ అంశంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన నోటీస్ ని ఈయన రాజ్యసభ చైర్మన్ గా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది బీజేపీ వాళ్లకు రుచించలేదు అనేది ఆ ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలంతా రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం జస్టిస్ వర్మకు సంబంధించిన అభిశంసన అంశం. ఎందుకంటే ఒక జస్టిస్ ఇంట్లో అన్ని కోట్ల రూపాయలు కుప్పల్లా లభిస్తా ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇవ్వబోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఏ గొడవ జరిగినా ఏది జరిగినా లాస్ట్ కు జనాలు నమ్మేది ఒక లీగల్ వ్యవస్థని. ఆ లీగల్ వ్యవస్థలో కూడా ఈ స్థాయిలో ఒక ఆరోపణలకు దారి తీసే పరిస్థితి, ఫిర్యాదులో వెళ్ళవా, ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన మీద ఈ ధన్కడ్ గారు ఇమీడియట్ గా నోటీస్ ను యాక్సెప్ట్ చేయడం అనేది ఒక దుమారం చెలరేగింది అనే అభిప్రాయం అయితే ఉంది. కాకపోతే ఇది ఎంతవరకు నిజం,
అనేది మనకు రేపు ఉపరాష్ట్రపతి ఆ పదవికి ఎన్నికయ్యే నాయకుడిని బట్టి కూడా మనం కొంత అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నితీష్ కుమార్ గారు అవుతారు ఉపరాష్ట్రపతి అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆయన అయ్యారనుకోండి, రేపు బీహార్ లో జరిగే ఎలక్షన్స్ కోసం ఈయనను తప్పించారా అనేది ఒక ఆలోచన రావచ్చు. అది ఎస్ సార్. కాకుండా వేరే వాళ్ళు అయ్యారనుకోండి, అంటే బీజేపీలో ఉన్న అంతర్గత వ్యవహారాలు కానీ లేకపోతే ధన్ఖడ్ గారి వ్యవహార శైలి కానీ దీనికి కారణమని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సార్ అలాగే మనం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి కనుక చూసినట్లయితే ఈ ఈ అంశంపై తెలంగాణలో మరి చాలా చర్చ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నుంచి మాత్రం మొన్న రామచందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అంటున్నారు ఇది సాధ్యం కానిది అంటున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు తమిళనాడు రాష్ట్రంలో బీసీల కులగన్న అనేది పెంచారు, అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్లమెంట్లో కూడా దీనికి మద్దతు ఇవ్వాలని ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. బీజేపీ బీసీల వ్యతిరేకి అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అనడం, తర్వాత 9వ షెడ్యూల్లో ఎలాగైనా చేర్చాలని అటు బీఆర్ఎస్ అనడం, ఇదంతా చూస్తుంటే మరి దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తాజా అంశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశం. ఎందుకంటే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానివ్వండి, అర్బన్ రూరల్ ఏరియాస్ లో జరిగే ఎలక్షన్స్ లో అందరు ఆసక్తిగా ఇది చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు బీసీలకు రాజకీయ అధికారం అనేది ప్రపోర్షనేట్ గా లేదు. వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా అండ్ సోషల్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు నష్టపోతున్నారు అనే అభిప్రాయం ఉంది. సో పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్ ఈ సొసైటీలో అనేది ఒక విషయం ఇక్కడ చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి ఈ విషయంలో 42% రిజర్వేషన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గట్టి పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేసి బీసీలకు ఒక రాజకీయ అవకాశం కల్పించాలి. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన అన్ని కాంగ్రెస్ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీల్లో ఉన్న ఈవెన్ బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు కూడా ఉన్నత స్థానాల్లో కూర్చుండే అవకాశం ఉంది. సో ఈ విషయంలో అంటే అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడే సందర్భంలో ఈ 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు అని మాట్లాడడంతో అదొక చర్చకు దారితీసింది. ఎందుకంటే బీజేపీకి మొదటి నుంచి కూడా రాజకీయ విమర్శకులు చెప్పే అంశం అది బీసీ వ్యతిరేక పార్టీ అది. ఎందుకంటే బీసీలకు సంబంధించి బీజేపీ అంటే వాళ్ళని హక్కున చేర్చుకోవట్లేదు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అభిప్రాయం అయితే వీళ్ళు వాళ్ళ ప్రత్యర్థులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో అంటే బీసీల సపోర్ట్ తోనే బీజేపీ స్థాయికి వస్తుంది అనేది కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజున్న ఎంపీల్లో కూడా బీసీల సంఖ్య పెరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో ఇది చాలా సున్నితమైన అంశము. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బీసీలకు ఏదైతే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఈ 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్ కి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మిగతా పార్టీల ఒక మద్దతు కూడగట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే ఈ అంశం ఎందుకంటే ఈ రోజు బీసీలకు సంబంధించిన అంశం ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక మోడల్ గా ఉంది. ఎందుకంటే రేపు తెలంగాణలో తీసుకునే నిర్ణయమే దేశంలో ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ విషయంలో అంటే ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, బీజేపీ అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటా ఉంది యాంటీ బీసీ పార్టీ అనేది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. తమిళనాడులో ఇచ్చారు, వాస్తవమే తమిళనాడులో 50% రిజర్వేషన్లు దాటినాయి. అది మన రాజ్యాంగంలో ఉన్న దానికి దాటి అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సేమ్ ఇదే అంశాన్ని గతంలో ఉన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కూడా ఇదే అంశాన్ని చూపించి రిజర్వేషన్లు మేము ముస్లింలకు పెంచుతాము, బీసీలకు పెంచుతాము, అందరికి పెంచుతామని చెప్పేసి ఆయన పవర్ లోకి రావడం జరిగింది. కాకపోతే అది సాధ్యం కాలేదు, అది ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదు. కాబట్టి ఈసారైనా తమిళనాడు అంశమైనా కాకపోయినా దీనికి సంబంధించి ఒక ఇంప్లిమెంటేషన్ జరిగితే మాత్రం ఒక రాజకీయ సాధికారత అనేది ఈ బీసీ వర్గాల్లో బీసీల్లో చాలా 100కి పైగా క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళలో మోస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకొస్తే అది ఒక సోషల్ రెస్పెక్ట్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కానివ్వండి
బీజేపీ కానివ్వండి, బీజేపీ కూడా ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ కొన్ని అంశాలు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోటీకే ఇద్దరు బీసీ నాయకులు, ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఇటు అరవింద్ ధర్మపురి గారు గట్టి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎస్ ఇద్దరు సార్. బీసీ నాయకులను కాదని చెప్పేసి రామచంద్రరావు గారికి ఆ పోస్ట్ కట్టబెట్టారు బీజేపీ అధిష్టానం. కారణాలు ఏవైనా ఇవన్నీ కూడా ఒక రకమైన పార్టీకి నష్టం దారితీస్తాయనే అభిప్రాయం కూడా ఉంది. అలాగే సార్, ఇక చూసినట్లయితే ఇప్పటికే మనము బీసీ రిజర్వేషన్ అనే 33% అనేది ఎన్నో ఇయర్స్గా అది పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టినప్పుడు కూడా చాలా ఇయర్స్ తర్వాత అది ఆమోదమైంది. ఇప్పుడు మళ్ళీ బీసీ 42% రిజర్వేషన్ అంటే ఇది ఎప్పట్లో సాధ్యమవుతుంది అనుకోవచ్చు. ఒక పార్టీ వ్యతిరేకించడం, ఒక పార్టీ దీన్ని అడ్డం పెట్టుకోవడం అనుకోవచ్చు. ఇది రాజకీయ పరంగానే ఇది ఏదో ఎలక్షన్స్ టైంలో లేదంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీసీలకు అన్యాయం చేయడానికి ఇలా చేస్తున్నారు అన్నట్లుగా కూడా మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పటికే ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నరు ప్రశ్నలు చేయడం, తర్వాత దీనిపై సమావేశాలు పెట్టడం, ఇదంతా చూస్తుంటే దీనిపై మీరేమంటారు సార్? అవును, నిన్న అంటే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ గారు కూడా గవర్నర్ గారితో కలవడం, అక్కడ ఈ అంశంలో డిస్కషన్స్, రేపు వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటి అనే దాని విషయంలో చర్చ జరిగింది, లోతైన చర్చ. కాకపోతే ఈ బీసీలకు రిజర్వేషన్లు అనేది మాత్రం ఒక ఇమీడియట్ అంశంగా మారింది. ఎందుకంటే మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ కూడా మనం ఒక నిష్పత్తి ప్రకారం లెక్కేస్తాం. అంటే మెజారిటీస్ లా అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న మూల సూత్రం. అంటే ఒక 10 మందిలో మెజారిటీ 6 మెంబర్స్ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండడం అనేది మనము ఈ డెమోక్రటిక్ దాంట్లో చూస్తాం. కాబట్టి డెఫినెట్ గా సమాజంలో ఎవరైతే ఈ బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా పొలిటికల్ పవర్ ఇస్తే తప్పులేదు. ఎందుకంటే అది వక్రభాష్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో మనం చూసాము. ఇప్పుడు ఒక పవర్ఫుల్ లీడర్ అక్కడ రిజర్వేషన్ మారిపోతే తన దగ్గర ఇంట్లో పనిచేసే పని మనిషిని బీసీ లీడర్ గా ఎన్నుకున్న వ్యవహారం చూసాము. మహిళలకు రిజర్వేషన్ చేస్తే వాళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళకు ఇంటి ఫ్యామిలీ మెంబర్ ని ఆ లీడర్ మహిళా రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఆమెకు అవగాహన అంటే కల్పించే బదులు అట్లా దాన్ని మిస్యూజ్ చేస్తున్న అంశాలు కూడా మనం వక్రభాష్యం చూసాము గతంలో. సో ఈ విషయంలో కూడా వక్రభాష్యాలు జరగకపోలేదు. అంటే అందువల్ల రేపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా కూడా ఈ రిజర్వేషన్ అనేది పెంచడానికి ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది నష్టం జరిగే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అన్ని రకాల వాయిసెస్ కానీ అంటే సొసైటీలో ఒక రకమైన సమానత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పార్టీలు కొంత బ్రాడర్ వేలో వెళ్ళాలి. ఎందుకంటే దీంట్లో అదనంగా వచ్చేది ఏం లేదు, అంటే నష్టం వచ్చేది ఏం లేదు, అదనపు నష్టం దీంతో. కాకపోతే ఒక రకమైన డిస్కషన్, ఈ రోజు బీసీల్లో కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్యున్నత స్థాయిలో పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అధికారులుగా. కానీ వాళ్ళ సోషల్ ఒక డిస్రెస్పెక్ట్ అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది, క్యాస్టిజం అనే దాంతో. సో పొలిటికల్ పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీఎం గారు తీసుకుంటున్న నిర్ణయం చాలా గట్టి నిర్ణయం. అది ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే, ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ వేరే జాతీయ స్థాయిలో కూడా పార్టీలు సపోర్ట్ చేస్తాయా, ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విషయంలో మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఏకతాటిపైకి వస్తాయి. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడి దాన్ని సాధించారో ఇక్కడ, అదే విధంగా బీసీలకు సంబంధించి కూడా ఈ రోజు బీసీలకు సంబంధించిన అంశమే ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్ గా ఉంది. బీసీల పేరుతో మళ్ళీ అందరూ కూడా దాని ద్వారా ప్రజలకు మేలు చేయాలని, వాళ్ళు కూడా పొలిటికల్ గా లబ్ధి పొందాలనేది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత బ్రాడర్ వేలో వెళ్తే డెఫినెట్ గా, అంటే బీసీలు అంటే ఏదో 4 కులాల పైన కనిపిస్తున్న 4-5 కులాలతోటి సంబంధం లేదు. బీసీల్లో కూడా 100కు పైన కులాలు ఉన్నాయి. కాబట్టి వెతికి మరి అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే డెఫినెట్లీ ఇట్ విల్ షో గుడ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ తెలంగాణ సొసైటీ. సో మరొక అంశాన్ని చూస్తే, ఇక జాతీయ స్థాయిలో రష్యా ఆయిల్ కొంటే మీ ఆర్థిక వ్యవస్థను కూలగొడతామని ఇప్పటికే అమెరికా సెనేటర్ గ్రాహం హెచ్చరించినట్టు తెలుస్తుంది. భారత్, చైనా, బ్రెజిల్పై 100% ట్యాక్స్ తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీనికి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా, అంటే ఇప్పుడు ఏదైతే రష్యాతో లావాదేవీలు ఉంటే మీ
ట్యాక్సెస్ అనేది చాలా పెంచేస్తాము, మిమ్మల్ని వ్యాపార పరంగా దెబ్బతీస్తామనే వార్నింగ్ వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ మధ్య ఉన్న అంతరాన్ని ఈ రోజు బ్రెజిల్తో పాటు బ్రెజిల్, ఇండియా ఇట్లా కొన్ని దేశాలు అత్యధిక ఆ, భాగస్వామ్యం వ్యాపారం రష్యాతో ఉన్నాయి కాబట్టి రష్యాకు ఆర్థికంగా బెనిఫిట్ జరుగుతుంది. దానివల్ల ఈ ఉక్రెయిన్ పై దాడులకు ఇవన్నిటికీ కూడా ఆ, జ- ఒక స్పీడప్ అవుతుంది అనే అభిప్రాయం అమెరికా ఉంది. కాకపోతే భారత్ను వాళ్ళు వ్యాపార పరంగా అంటే ఒక వార్నింగ్స్ ఇవ్వడం అనేది కొంత ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మిగతా వాటికంటే కూడా ఈ వ్యాపార అంశాలకు సంబంధించి చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు, అంటే ఇండియన్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అమెరికన్ వార్నింగ్స్ కి వీళ్ళు తగ్గుతారా లేకపోతే వాళ్ళకు తగిన విధంగా సమాధానం చెప్తారా అనే అంశం అయితే దీంట్లో ముడిపడి ఉంది. సార్, ఇప్పటికే భారత్ అయితే స్పష్టం చేసింది జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని కూడా భారత్ స్పష్టం చేసింది. సో మరి ఈ భారత్ యొక్క నిర్ణయాన్ని అమెరికా ఎలా చూస్తుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు దీని మోడీ గారికి సంబంధించిన ఏ అంశంలోనైనా కూడా ఈరోజు ట్రంప్ గారు ఒక రకమైన అంటే కొన్ని అంశాల్లో ఒక కోఆర్డినేషన్, అంటే ఇండియా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ అనే భావన మాత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈవెన్ ట్రంప్ గారి గవర్నమెంట్ కూడా అదే ధోరణిలో చూస్తున్నట్టు మనము చూసాము. వాళ్ళు మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ తో ఎదురైన అంశాల్లో కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, అమెరికా కూడా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటా ఉంది. సో ఈ విషయంలో బీజేపీ ఏదైతే ఒక అంటే నేషనల్ ఇంట్రెస్ట్ తో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ సపోర్ట్. ఇండియాలో కానివ్వండి, అవుట్ సైడ్ ఇండియన్స్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు చాలా గట్టిగా అభినందించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి అవకాశంగా బీజేపీ మాత్రం వదిలే అవకాశం ఉండదు. సో చివరిగా మరొక అంశాన్ని చూస్తే కనుక ఇప్పుడు చైనా ఏదైతే బ్రహ్మపుత్రపై భారీ డ్యామ్ నిర్మించాలని ఆలోచిస్తుందో ఈ డ్యామ్ వల్ల భారత్పై జల ఖడ్గం అనే ఒక అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏ రీతిగా చూసినా కూడా ఈ డ్యామ్ చైనా కనుక నిర్మిస్తే భారత్పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. అది వరదలు కానివ్వండి, లేదంటే భూకంప జోన్ కానివ్వండి, ఏదైనా సరే. సో చైనా ఎప్పుడు భారత్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే ఆలోచనతోనే ఉన్నట్లు మనకు తెలుసు. సో దీనివల్ల మరి భారత్పై ఎంత ప్రభావం పడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే చైనా ఒక ప్రపోజ్డ్ డ్యామ్ బ్రహ్మపుత్ర దగ్గర నిర్మిస్తుంది అనే అంశంతో భారత్ లో ఒక చర్చ మాత్రం స్టార్ట్ అయింది. ఎందుకంటే దానివల్ల చైనా వాళ్ళు మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు భారత్ ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది దగ్గర కూడా డ్యామ్ కట్టాలనేది. దీనివల్ల వాళ్ళు కడితే రేపు భవిష్యత్తులో పర్యావరణ సమస్యలతో పాటు రేపు వాటర్ కూడా వాళ్ళు షార్టేజ్ వచ్చేటట్టు వాటర్ ని ఆపేయడము, లేదంటే మిగతా అన్ని రకాలుగా, అంటే నాట్ ఓన్లీ అంటే ఒక రకంగా కాకుండా వాళ్ళు చాలా అంశాల్లో భారత్ ని ఇరుకున పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. కాకపోతే ఈ విషయంలో అంటే రెండు దేశాల మధ్య, ఎందుకంటే మనకు బార్డర్ ప్లేసెస్ లో చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇదివరకే అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించి చైనా వాళ్ళు వేస్తున్న అడుగులు మనకు ఎంతో ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, ఆ లడఖ్ ఆ ప్రాంతంలో కూడా చైనా దళాలు వచ్చి మన ఇండియన్ ట్రూప్స్ పైన అటాక్ చేయడము, గతంలో చనిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయంలో చైనాకు గట్టి సమాచారం అంటే వార్నింగ్ ఇవ్వడం కూడా అవసరమే. ఎందుకంటే అది భవిష్యత్తులో ఇప్పుడు రేపు వాళ్ళు అది కట్టేస్తే భూకంప జోన్ అది. ఆ భూకంపం జోన్ లో రేపు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల భారత్ కు ఒక తీరని నష్టం దిగువ ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని చైనాకు ఒక గట్టి వార్నింగ్ ఇస్తే మాత్రం వాళ్ళు ఈ దశలో వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్ గారు. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.